ఏంటి అది 99 రూపాయలకు ముందు ఇస్తానన్నారు కదా, ఆ 99 రూపాయల ముందు ఏమైపోయింది? ఇక్కడ ఉన్నంత సిండికేట్ అంతా ఒకటైపోయి సిండికేట్ అయిపోయి జనాలు మోసం చేస్తారా? మిమ్మల్ని అడిగేది, అక్కడ 2019 నుంచి 24 వరకు దెబ్బలాడుకుంటూ వచ్చి జగన్ మీద దెబ్బలాడేమో, కొడాలని మీద దెబ్బలాడేమో, ఒక్క నా కొడుకన్నా ఉన్నాడా దెబ్బలాడేవాళ్ళు? మళ్ళీ దెబ్బలాడే వాళ్ళందరూ సిండికేట్లు, వ్యాపారులు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వం వచ్చిందని ప్రభుత్వం వచ్చి వీళ్ళందరూ ఒకటైపోయారా? ముందు తాగేవాడికి మేము మాట ఇచ్చిందేంటి? ప్రతిరోజు 99 రూపాయలు ముందు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇదే మాట చంద్రబాబు గారిని అడుగుతా, ఈ సిండికేట్ కి, ఈ నా కొడుకులకి, ఇలాంటి వాళ్ళకి ఇస్తే రేపు చంద్రబాబు గెలుస్తాడా? జనసేన బీజేపీ ఒకటైపోయి, జనసేన బీజేపీ ఒకటైపోయి చంద్రబాబు గారికి వ్యతిరేకం అవుతుంది రాబో రోజుల్లో. చంద్రబాబు గారికి జనసేన బీజేపీ ఒకటైపోయి పోటీ చేస్తారు. అప్పుడు మళ్ళీ మేమే మా తెలుగుదేశం పార్టీ ఊరుకొని రావాలి. ఈ సిండికేట్ లో ఉన్నవాడు ఇప్పుడు వస్తాడా? మాకు 99 రూపాయలు ప్రతిరోజు లేకపోతే మేము మంగళగిరి ఆఫీస్కి వెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడొస్తాం. ఏమీ లేదు. గతంలో ఎలా మోసపోయామో అలాగే మోసపోతున్నాం. గతంలో ఎలా మోసపోయామో బడ్రైజర్ ఉంది, ఆల్ట్రా బడ్రైజర్ సిండికేట్ లొంగిపోయాడు చంద్రబాబు గారు. ఎవరికే లొంగిపోయాడేమో చంద్రబాబు గారిని సిండికేట్ ఎవడు? అరే బాబు, మాకు ముందు లేకపోయిన బాగోదు కానీ చంద్రబాబు గారిని గెలిపించాలంటే మళ్ళీ గతంలో ఉన్న కార్యకర్తలు తప్ప ఇవాళ పార్టీ వచ్చిందని వ్యాపారాలు చేసుకున్న ఒక్కడో పడతాడు. గతంలో మళ్ళీ పార్టీ కోసం తిప్పలబడిన నాలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వస్తేనే చంద్రబాబు గారికి గెలుస్తాడు. లేదా ఈసారి గారు ఉంటాడో లేదో కూడా నాకు తెలియదు. వీళ్ళని నమ్ముకుని చంద్రబాబు గారు నడుస్తున్నాడు. మోసాలే జరుగుతుంది. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, కుదరవల్లి గ్రామం, జాన్